ప్రేర్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నాం. యేసయ్యా మీకు వందనాలయ్యా. ఈ యొక్క సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి ఈ యొక్క లాస్ట్ వారంలో ప్రభా మీరు చేసిన మేళ్ళు ఉపకారములు అయా ఆత్మీయంగా గాను శారీరకంగాను మాకు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మమ్మల్ని అయా సంరక్షించినందుకై మీకు ఎంతో వందనాలయ్యా. మరి మీరు యథార్థవంతుల్ని బలపరిచే దేవుడు తండ్రి. మరి ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ మా మార్గాల్ని సరళం చేస్తూ నడిపించినందుకై మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూచే దేవుడుగా వినే దేవుడుగా ఉన్నందుకు వందనాలయ్యా. మరి అయా ఎన్నో సాక్ష్యాలు ప్రభా మిమ్మల్ని తలంచుకుంటూ అయా మీరు చేసిన మేలు బట్టి బ్రదర్స్ సిస్టర్స్ చెప్పిన అనేక అయా నాయన మరి నడిచే విధానాన్ని మిమ్మల్ని ముందు పెట్టుకొని వారి జీవితాల్లో తగ్గించుకొని వారు అయా సాక్ష్యం చెప్పడానికి వారికి ఇచ్చిన అయా అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే యథార్థంగా ప్రభు చెప్పడానికి సహాయం చేయండి. మనుషులు సంతోషపెట్టే విధంగా ఉండకుండా నీకు మహిమ తెచ్చే విధంగా ఈ సాక్ష్యం ఉండడానికి సహాయం చేయమని ముందున కాల సమయం అంతా మీకు ఆశీర్వాదకరంగా మార్చమని చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మరి ఈ సంవత్సరం ఫస్ట్ ఏమో మా నాన్నగారు మిస్ అయిపోయారు. మమ్మల్ని చూడడానికి వచ్చి మిస్ అయిపోతే ఆయనేమో బీపీ పేషెంట్. ఒక వారం రోజులు కనబడలేదు. వారం రోజులు కనబడితే మరి మా అమ్మగారు కిందటి సంవత్సరం చనిపోయారు. వారం రోజులు కనబడకపోతే మా తమ్ముడు ఆయనకే ఫుడ్ గిడ్డు మొత్తం ఆయనకి చేసేవారు. అయితే మమ్మల్ని చూడడానికి వచ్చి మిస్ అయిపోయారు. వారం రోజులు అయ్యింది. బీపీ పేషెంట్ అసలు మనిషి. మా తమ్ముడు మాకంటే తెలియదు కానీ మా తమ్ముడు అన్నాడు, అన్నయ్య నాన్న చనిపోతాడు అన్నయ్య, ఎందుకంటే టైం మీద ఫుడ్ కంపల్సరీగా తింటాడు అనేసి అన్నాడు. సరే తమ్ముడు మరి నేను సాధ్యమైనంత వరకు ఎతికాము తిరిగాము అనేసి అన్నాను నేను. మరి దేవుని దయ తమ్ముడు మనం ఏం చేస్తాము అన్నాము. నిజంగా అద్భుతంగా వారం రోజుల తర్వాత డైరెక్టర్గా ఇంటికి వెళ్ళిపోయాడు. నిజంగా అది మాత్రం దేవుడు గొప్ప కార్యం. ఎందుకంటే ఈ రెండు కాలు అంత దీనిగా సహకరించవు. ఒక ట్రైన్ ఎక్కాలన్నా సహకరించవు. మరి అద్భుతంగా వారం రోజులు ఆ టయానికి తిండి లేకపోవడం. అది విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నారంట. మేము పాపం ప్లాట్ఫారం ఎతికాం, మాకు కనబడలే. కానీ దేవుడు అద్భుతంగా నిజంగా వారం రోజులు ఎలా పోషించారో ఎలా పెంచారో మరి ఇంకా దేవునికే నిజంగా ఇది. అయితే తర్వాత నేను వెళ్ళి అడిగాను, ఏంటి నాన్న మరి టయానికి నువ్వు తిని మరి ఉండే మనిషి కదా, ఎలాగ ఈ వారం రోజులు అంటే ఏదో ఆ టయానికి ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళరా తినేవాడిని, మరి నాకు ఇక్కడికి ఇంటికి వస్తానని తెలియదు అనేసి అన్నాడు. తర్వాత లాస్ట్కి ఒక మాట అన్నాడు, ఆ యేసయ్య దయ వల్ల ఎలాగోలాగా ఇంటికి వచ్చాను లేరా అన్నాడు. నాకైతే చాలా సంతోషం వేసింది. మరి మన సంఘం అందరూ కూడా నిజంగా ఎంతో భారంగా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి ఎలా ఎక్కడ మిస్ అయ్యారు, ఎలాగా అయ్యింది, ఎక్కడున్నారు, వెళ్ళిపోయారు అని పాపం ప్రేయర్ చేసేవారు, అడిగేవాళ్ళు. చాలా మంది బ్రదర్స్ కూడా ఎంతో సమయాన్ని వెచ్చించి బ్రదర్స్ చాలా మంది కొంత సహాయం చేసి కొంత ఇది ఇచ్చేశారనమాట. అలా దేవుడు గొప్ప కార్యం చేశాడు మా నాన్నగారి విషయంలో. అది అయిపోయిన తర్వాత మరి అది అయిపోయిన తర్వాత వరదలు వస్తే మేము ఉండేది కిందనే.
అందరూ చాలా మంది వరకు చాలా నష్టపోయారు. అయితే నేను నమ్మేది ఏంటంటే, నేను ఇక్కడ కాదు చర్చి, అక్కడ ఉండేది సిస్టర్కి ఆరోగ్యం తేడా వచ్చింది. పరిస్థితి బాగోలేదు. మనిషి కూడా ఆ ఆరోగ్యం తేడా వచ్చింది. బతుకుతారో సస్తారో అని గ్యారంటీ లేదు అన్నారు. అయితే నేనేంటంటే మొదట కోరింది 10 13 అనుకుంటాను. మీ సామర్థ్యకు మించి మిమ్మల్ని శోధించనని దేవుడు సెలవు ఇచ్చాడు. ఆ ఒక్క మాట మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. వాక్యం తప్పు చెప్పానేమో, ఆ ఏది ఆ వచనం తప్పు చెప్పానేమో క్షమించండి. అయితే దాన్ని నేను బాగా నమ్ముతాను నేను. నా శక్తికి మించి దేవుడు నన్ను శోధించడు అని నేను బాగా నమ్ముతాను. అయితే వరదలొచ్చినాక నేను ఒక్కరోజు కూడా సణుక్కోలేదు, గొణుక్కోలేదు. నిజంగా దేవుడిచ్చిన ఇదే. ఎందుకంటే దేవుడు తెలియకుండా ఆళ్ళు నమ్ముకున్న బిడ్డల చుట్టూ కాపుదల ఉంటది. అదే విధంగా దేవదూతలకు ఉంటారు. మరి ఎంత సెక్యూరిటీ ఉంటది. అలాంటిది దేవుడే తెలియకుండా రాదు అని నేను డిసైడ్ అయ్యి, తర్వాత నేను ఇంట్లో మా ఆవిడ కూడా ఏంటి ఇలా జరిగింది? అలాగే సరేలే అమ్మా, మన ఏదైనా మన మంచి గురించే, దాని గురించి మనం బాధపడితే ఏముందిలే అనేసి అనుకున్నాం. అయితే తర్వాత అదయిన తర్వాత ఇంట్లో మా ఆడమనిషి అన్నారు, "నేను చర్చికి రాను. నన్ను ఇబ్బంది పెట్టకండి" అని అన్నారు. సరేనమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టను. నీకెప్పుడు రావాలనుకుంటే అప్పుడే రా. నిన్ను ఇబ్బంది పెట్టనన్నాను. తర్వాత ఏమైందంటే కొద్ది రోజులు పోయిన తర్వాత ఆమె, "నేను నీతో పాటు చర్చికొస్తాను" అనేసి అన్నారు. సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే చాలా మంది ప్రేయర్ మొదటి నుంచి ఫ్యామిలీగా రావాలి బ్రదరు అనేసి అన్నారు. నాకు కూడా ఎందుకు బలవంతంగా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం అనిపించేది. తర్వాత దేవుడి దయ వల్ల దేవుడే కార్యం చేశాడులే అని నాకు మంచి నెమ్మది కలిగింది, విశ్వాసం కలిగింది. అదయిన తర్వాత నా జీవితంలో వ్యక్తిగతంగా ఈ సంవత్సరంలో ఎక్కువగా నేను చాలా మందిని క్షమాపణ అడిగాను. నిజంగా అది మాత్రం రా చాలా నాకు నెమ్మదినిచ్చింది. నా తోటి పని చేసేవారు గాని, మా ఆవిడని కూడా రాత్రి కూడా కొంచెం మధ్యాహ్నం కొంచెం గాయపరిచే మాట్లాడాను. రాత్రి పాపం పడుకునే ముందు, "అమ్మా, నేను ఇలా చేశానమ్మా, క్షమించమ్మంటే", దానికేముంది, క్షమాపణ అడుగుతాను. నేను ఈ సంవత్సరంలో చాలా సార్లు అడిగాను. నిజంగా నాకైతే మాత్రం చాలా సంతోషం ఉంది. అదేవిధంగా నా తోటి పనోళ్ళని కూడా నేనేదైనా దురుసుగా మాట్లాడితే క్షమాపణ అనేది ఖచ్చితంగా అడిగాను. నిజంగా దేవుడు చూస్తాడు. నాకు చాలా నెమ్మదనేది చాలా బాగుంది. గుంటూరు మీటింగ్స్‌లో కూడా జాక్ బ్రదరు బ ఈ విషయమే చెప్పారు. చాలా ప్రాముఖ్యమైన విషయం క్షమించడం. ఇది ఒక్కటి మీ జీవితంలో అలవర్చుకుంటే దేవుడు మీరు దేవుడి స్వభావంలోకి ఎదగగలుగుతారని. అయితే నేను ఈ సంవత్సరం కోపం నాకు చాలా ఎక్కువ ఉంటది. నేను ఇలా ఉన్నా సరే కోపం నాకు చాలా ఎక్కువ ఉంటది. కోపం విషయంలో కూడా నేను కొంచెం దేవుడి దయ వల్ల తగ్గింది. నేను ఏంటంటే ఇలా ఏదైనా టక్‌మని నోరు జారేసేవాడిని. దేవుడి దయ వల్ల మన సీఎఫ్‌సీ సంఘంలో మాత్రం యాకోబు రాసిన పత్రికలో నేను కూడా ఒకసారి చెప్పాను. నోరుని అదుపులో పెట్టుకున్నోని భక్తి వ్యర్థమని రాసుంది. అయితే నేనే ఆటిల్ని ఆచరించకుండా ఎదటోళ్ళకి ఏం చెప్తాననే ఒక బాధ అనిపించేది. తర్వాత నిదానంగా నోరుని కూడా దేవుడిని ప్రార్థన చేసుకునేవాడిని. నోటి విషయంలో కంట్రోల్ చేయి ప్రభువా అని. దేవుడు అద్భుతంగా నిజంగా ఓవర్‌గా మాటలు తప్పిపోతున్నాను. కానీ మళ్ళీ వెంటనే ఒప్పుదల కలుగుతుంది. అది అందుకు దేవునికి చాలా వందనాలు. అయితే ఇంకో విషయం మర్చిపోయి ఇప్పుడు ముందు విషయం చెప్తాను. మా తమ్ముడి విషయంలో నేను ఎంతో ఇబ్బంది కలిగింది. అయితే అప్పుడు కూడా దేవుని వాక్యాన్ని గుర్తెచ్చుకున్నాను. నా శక్తికి మించి ఇదేమైనా నాకు కాదు. దేవుని వాగ్దానం ఉంది. దేవుడే నాకు సహాయం చేస్తాడని నేను అనుకోను.
చాలా సార్లు స్టేషన్‌కి రమ్మంటే ఉట్టుకుట్టినే చిల్లర చిల్లరగా ఏటేటో చేసి ఏ సంబంధమే లేదసల. అది ఇది అనేవాళ్ళు, అది ఇది అనేవాళ్ళు. మనమేమో కానీ దేవుడి దయ వల్ల ప్రార్థన చేసుకొని ఎళ్ళేవాడిని. ఎళ్తే ఎందుకో నాకు ఒక్కోసారి నా నోరు మాట్లాడాలనిపించేది కాదు. ఒక్కోసారి లాస్ట్ మూమెంట్‌లో మాత్రం ధైర్యం చేసి నిజంగా మాట్లాడా. సార్ ఇలా ఇది కరెక్ట్ కాదు సార్. మీరు పద్దాగా పిలిచి లేపోతే ఇది కరెక్ట్ కాదండి మీరిలాగ అనేసి అంటే నాకు అనిపించేది. నేను ఇలా మాట్లాడానా ఏంటి ఈ లాస్ట్ మూమెంట్‌లో ఇన్నాళ్ళు మౌనంగా ఉండేవాడిని ఏంటి ఇలా మాట్లాడాను అనిపించేది. నిజంగా దేవుడు ఆహ్, ఒ ఒక్కోసారి ఖచ్చితంగా మనం ప్రేయర్ చేసుకొనుంటే నా అనుభవం చెప్తాను. ఖచ్చితంగా దేవుడు ఆడవలసిన చోట ఆడిపిస్తాడు. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాడు. లాస్ట్‌లో అధికారులకి ఎదిరించడం అంటే, ఎదిరించే మాట్లాడలేదు. కాపోతే ఏంటంటే, వాళ్ళేంటంటే, ఏ ఏమి లేదు. దానికి చిన్నదానికే వాళ్ళు ఇంత వేస్ట్ చేసి, ఇంత టయాన్ని వేస్ట్ చేసి, చీటికి మాటికి ఫోను జేసి, ఇలా అంటారని మాట్లాడడం జరిగింది. జరిగితే తర్వాత ఆళ్ళు మరి తిరిగి మరి మనల్ని అసలు ఇంక పిలవలేదు. అయింది. తమ్ముడి విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాను. దేవుడు సహాయం చేశాడు. అదే విధంగా మరి ఆత్మీయ జీవితంలో విషయంలో అయితే ఈ సంవత్సరం కొంచెం కొన్ని విషయాల్లో మామూలు రహస్య జీవితంలో గాని, కొన్ని విషయాల్లో మాత్రం దేవుడు కొంచెం మార్పిచ్చాడు బ్రదరు. ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతాను. మామూలుగా నేను ఇంట్లో ఉన్న విషయంలో గాని, మా ఆవిడ కూడా అంటుంది పిల్లలతో అంటది. "మీ నాన్న చాలా మారాడమ్మా. ఇదివరకులా కాదు" అనేసి అంటది. నేను అనకపోయినా సరే మా ఆవిడ అయితే మా పిల్లల విషయంకొస్తే పిల్లలు నిజంగా చాలా మంచోళ్ళు దేవుడి దయ వల్ల. మా ఎప్పుడు కూడా వాళ్ళెప్పుడు పిల్లలు నన్ను ఎంకరేజ్ చేస్తారు. మా వంశీ అయితే మరును డాడీ అది నాన్న, ఇది నాన్న అంటాడు. సరే నాన్న అలాగేలే అంట. మా ధన అయితే కొంచెం లేట్‌గా అంటది గానీ, మా వోడైతే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పిల్లలు ఆ విషయంలో నిజంగా నేను ఎంతో తప్పు చేశాను. బ్రదర్ ఎన్నో సార్లు చెప్తాండ్రు. ఏంటంటే, కోపం రేపక పిల్లలు పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా పెంచాలి. 3 పూటలు అన్నం పెడతున్నాం కదా అని ఆళ్ళని ఎడాపెట్టడం, కొట్టడం, తిట్టడం చేయకూడదు. ఏదైనా వాక్యం చదువుకోవాలి. దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి పిల్లల్ని డీల్ చేయాలి గానీ, ఎలా పడితే అలా చేస్తే చాలా ఇబ్బంది పడతాం అనుకోండి. కానీ ఇంతకుముందు నేనేమనుకునేవాడినంటే చాలామంది బ్రదర్స్ సంఘంలో చూసి వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మనం ఇలా ఉంటే పిల్లలు ఇలా లోబడతారేమో అనిపించేది. నిజంగా తర్వాత నేనెవరిని విమర్శించలేదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే ఫెయిల్ అయిపోయారు. నా కళ్ళలో నేను చూశాను నేను. నా కళ్ళతో చూశాను. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా దేవుని వాక్యమే కరెక్టు. పిల్లలు పెంచే విషయంలో అనేసి తెలుసుకున్నాం. తర్వాత ఇంకా మా మా బంధువుల విషయంలో కూడా నేనెంతో పట్టిం అంటే ఒక రకంగా ఉండేవాడిని. ఏంటంటే మనకి ఈళ్ళు మనతో ఎప్పటికైనా ప్రమాదం. కరెక్టే మనకి సంబంధం లేదు గానీ, ఈళ్ళు మనం ఎందుకు ఇదవ్వటం అనిపించేది. అది ఆళ్ళ గురించి ప్రేయర్ గూడా చేయటం వేస్టు అనిపించేది. తర్వాత నాకెప్పుడు కూడా ఈళ్ళు కొంచెం కొంచెంగా నేను పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి మరణమనే కడలి సుడులు దాటలేవురా మంచివాడను నేనని మోసపోకురా మంచివాడను నేనని మోసపోకురా మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనుమురా. అయితే మాములుగా ఆళ్ళకి సహాయం చేయవసరంలే. మనం వారం వారం వింటాను. కనీసం వాళ్ళ గురించి ప్రేయర్ అయినా చేయకపోతే దేవుడు రేపు తీర్పు దినాల్లో మనం కనీసం నీ బంధువుల గురించి నువ్వు ప్రేయర్ చేయట్లేదు. ఆళ్ళకి నువ్వు సహాయం చేయవసరంలే. సహాయం ఉంటే సహాయం చేయొచ్చు. కానీ ఆళ్ళని అదో రకంగా చూసేవాడిని. ఈ సంవత్సరం చాలా వరకు
చాలా మార్పు వచ్చింది బ్రదర్. బంధువులు కూడా కొంచెం వాళ్ళు కూడా చర్చిలకి అక్కడక్కడ వెళ్ళటం కూడా వెళ్తాండ్రు. మా మా బంధువులు చర్చికి వెళ్తారంట. అలాగే ఇలాగా అనేసి వాళ్ళు కూడా చర్చిలకి వెళ్తాండ్రు. మా తోటల్లుడు వాళ్ళు వీళ్ళు మా ఇంటికి వచ్చి చూశారు. అలాగే ఇలాగా అనేసి ఏంటనేసి తెలుసుకున్నారు. మనం ఏం చెప్పలేదు. మా ఇంటి వారం రోజులు ఉండటం, వెళ్ళటం, ఇలా ఉంటది, అలా ఉంటది అనేసి. అయితే ఈ సంవత్సరం అయితే బ్రదరు, ఆ దేవుని దయ వల్ల కొంచెం పర్లేదు బ్రదరు. కిందటి సంవత్సరం మీద కన్నా ఆత్మీయంగా దేవుని పోలికలో చాలా వరకు నేను దేవుడి కృపణ ద్వారా అలాగా లైన్ అయ్యాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు వరకు మనందరం సజీవులుగా ఉన్నామంటేనే అది దేవుని మహాకృపను బట్టి ఉన్నాం. మనం దాన్ని బట్టి అందరం దేవుని స్తుతించుకుందాం. అయితే ఈ సంవత్సరంలో పర్టికులర్ గా అనేది మీ అందరికీ తెలుసు, అందరూ ప్రార్థించారు నా కోసం. జనవరి నెలలో బ్యాంక్ లో ఒక ట్రాన్సాక్షన్ మిస్ క్రెడిట్ అయ్యింది, 8,75,000. దాదాపు 6 నెలల తర్వాత అది రికవర్ అవ్వడం, దేవుని కృపను బట్టి ఆ చాలా సంతోషంతో ఆయన్ని స్తుతించుకునే అవకాశాన్ని ఇచ్చారు. తర్వాత మా చిన్నన్నయ్య పిహెచ్డి కంప్లీట్ చేయడానికి మీ అందరు చేసిన ప్రార్థనలు బట్టి, దేవుడు ఆయన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. తను 2017లో ఎంటెక్ కంప్లీట్ చేసి పిహెచ్డి జాయిన్ అయ్యారు. మధ్యలో కరోనా వల్ల 2 years ఎఫెక్ట్ అవ్వడం, అనుకోకుండా తను తీసుకున్న సబ్జెక్ట్ మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫినిష్ చేయడానికి లేట్ అవ్వడం, ఇదంతా అయ్యి లాస్ట్ ఇయరే సబ్మిట్ చేసినప్పటికీ ఇంకా ఫైనల్ గా కంప్లీషన్ అనేది రాలేదు. ఆల్మోస్ట్ 1 year పాటు వెయిట్ చేసిన తర్వాత మొన్న అక్టోబర్లో తన పిహెచ్డి డిగ్రీ తీసుకున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా 21లో నాకు మ్యారేజ్ అయితే 22 జూన్లో సాత్విక పుట్టింది. 23 ఫిబ్రవరిలో అంటే పాప 8 months టైంలో అబార్షన్ అయింది. ఆ తర్వాత 1 year పాటు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి డిస్టెన్స్ రావాలని చెప్పారు డాక్టర్స్. హెల్త్ పరంగా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి. సో మేము అలానే వెయిట్ చేసి ఈ 2024 జూన్లో మళ్ళీ నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. అయితే ఒకసారి అలా ఎందుకు జరిగిందో తెలియదు, మళ్ళీ ఈసారి రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను ప్రేమ్ బ్రదర్ ఆలోచించుకొని విజయవాడ కూడా షిఫ్ట్ అయిపోయాం, ఫ్యామిలీ మొత్తం జర్నీ చేయలేక. మీ అందరినీ నాకు తెలిసి ఆగస్టులోనే చివరిసారిగా చూసినట్టున్నాను మా ఇంట్లో ప్రార్థనలో. మళ్ళీ ఈ సంవత్సరం ఆఖరిలో ఒక సంఘంగా మీ అందరితో కలిసి దేవుణ్ణి ప్రార్థించుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు అర్పిస్తున్నాను. ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి బాగా వామిటింగ్స్, టైర్డ్నెస్. నాకు సాత్వికకి ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. కానీ ఈసారి ఇది కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో కాంప్లికేషన్ హెల్త్ పరంగా వస్తూనే ఉన్నాయి. అయినా దేవుడు మా చెయ్యి వదలలేదు. 3rd monthలో వామిటింగ్స్ హెవీగా అయిపోయి బ్లీడింగ్ అయిపోయింది. చాలా టెన్షన్ పడ్డాం. ఆ 3rd month అంతా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అయిపోయింది. మళ్ళీ 4th month నేను బ్యాంక్ వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా బ్యాంక్ లో కూడా మళ్ళీ ఒకసారి అట్లానే జరిగింది. ఈసారికి చాలా హెవీగా, అంటే ఆల్మోస్ట్ 20 to 25 minutes కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూనే ఉండేసరికి చాలా టెన్షన్ పడి నేను ప్రేమ్ బ్రదర్ కాల్ చేస్తే బ్రదర్ లంచ్ కూడా చేయకుండా వచ్చేసారు నా దగ్గరికి. నన్ను చూసి ఆ ఏడుపు తట్టుకోలేక, తనేం టెన్షన్ పడట్లేదు, నాకు ధైర్యం చెప్తున్నారు, కానీ నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే అంత హెవీ ఫ్లో చూసి ఇక నేను అయిపోయాను, ఇక ఇది ఈసారి కూడా ఉండదు అని చెప్పి. బట్ ఒక నిమిషం నేను ఒకటే ఆలోచించుకున్నాను మనసులో, దేవా ఇది గర్భఫలం అనేది మీరిచ్చిందే కాబట్టి మీ చిత్తం అయితే నిలబెట్టండి, ఏదైనా అది మీ చిత్తమే జరగాలని ఆశపడుతున్నాను తండ్రి అని చెప్పి మనసులో ఒక నిమిషం ప్రార్థించుకొని కదలకుండా అట్లానే ఒక 10 to 15 minutes నిలబడే ఉన్నాను నేను అట్లాగే.
డాక్టర్స్ కాల్ చేసినా కూడా ఇప్పటికిప్పుడు నిన్ను షిఫ్ట్ చేయలేము, చేయకూడదు కూడా, అక్కడే రెస్ట్ పొజిషన్ లో ఉండండి, ఇంజెక్షన్స్ చేయించుకోండి అని చెప్పారు. ఆ ప్రేయర్ చేసుకొని నేను మనసు కుదుటపరుచుకొని గాడ్ ని మనసులో వేడుకుంటూ ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్ అది ఈవినింగ్ అంతా సెట్ అయిపోయి అంతా నార్మల్ అయిపోయింది. కానీ మళ్ళీ బెడ్ రెస్టే చెప్పారు. అనుకోకుండా మళ్ళీ 5వ నెలలో కూడా సేమ్ అట్లానే అయ్యింది. అయితే ఈసారి బ్రదర్ కొంచెం కంగారు పడ్డారు, ఎందుకంటే తను చూశారు ఆ బ్లీడింగ్ అదంతా. మనం ఇంత జాగ్రత్తగా ఉంటున్నా ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. కాకపోతే ఈసారి నేను కంగారు పడలేదు, ఎందుకంటే నేను ఇంతకంటే ఎక్కువ బ్లీడింగ్ చూశాను. అప్పుడే దేవుడు నన్ను కాపాడాడు. ఇది ఇది పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఆయన చిత్తం అయితే అది కాపాడతారు, దాని గురించి మనం కంగారు పడకూడదు అని చెప్పి నేను మళ్ళీ లోపల ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అదే విధంగా ఆ రోజు కూడా అంతే అద్భుతంగా నాకు మంచి ఆరోగ్యం దయచేశాడు. వెంటనే దాన్ని ఆపేశారు. తిరిగి మళ్ళీ ఈ 5 నెలల తర్వాత ఇప్పుడు 7th మంత్ క్యారీ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ, మనందరి ప్రార్థనలు వింటూ ఆయన కృపను మనపై కుమరిస్తున్న దేవునికి నేను స్తుతులు అర్పిస్తున్నాను. అనుకోకుండా ఇలా సంవత్సరం ఆఖరిలో చివరి వారంలో మీ అందరిని కలుసుకునే భాగ్యం నాకు దేవుడు ఇచ్చినందుకు, మీ అందరితో కలిసి సహవాసంతో సంఘంగా దేవుని ప్రార్థించుకునే అవకాశాన్ని నాకు ఇచ్చిన దానికి దేవునికి వందనాలు తెలుపుతున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఇంకా ఎవరన్నా చెప్పాలంటే చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను విజయవాడ వచ్చి January 2nd 1 year అవుతుంది. అంతకుముందు నా జర్నీని చిన్న బ్రీఫ్గా చెప్తాను. 2022 ఆ టైంలో నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. 2023 మార్చ్ వరకు ఆ స్కూల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత ప్రిన్సిపల్కి నాకు ఇబ్బంది వచ్చింది. స్కూల్ డైరెక్టర్ ఏమో నా వైపు ఉన్నారు, ప్రిన్సిపల్ మేడం ఏమో ఆపోజిట్ ఉన్నారు. నాకేం చేయాలో తెలియలేదు. ఆ ప్రిన్సిపల్ మేడం మీద కోపంతో మార్నింగ్ రీసెస్ బెల్ అయిపోయింది, వేరే స్కూల్కి వెళ్ళి డెమో ఇచ్చేసి ఇక్కడ ఇచ్చే శాలరీ కంటే ఓ 1000 రూపీస్ ఎక్కువ శాలరీతో అక్కడ మాట్లాడేసేసి మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ప్రిన్సిపల్కి చెప్పాను, మేడం ఇంకా మీరు నాకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు కదా, సో మీరు చెప్పినట్టు నేను రాను, ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు ఇలా ఆఫర్ ఉంది, సో మీరేం వరీ అవ్వద్దు నా గురించి అని చెప్పేసి ఆమెతో మాట్లాడేశాను. అక్కడికక్కడ అంత అగ్రెసివ్గా మాట్లాడేసి వెళ్ళాక ఈవినింగ్ నేను అక్కడ కూడా ట్యూషన్ రన్ చేస్తూ ఉంటాను, అద్దంకిలో కూడా. ట్యూషన్ అయిపోయింది, నేను ఒక్కడనే రూమ్లో ఉన్నాను. అప్పుడు చాలా బాధ వేసింది, లార్డ్ నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఇంత రోషం ఏంటి నాకు, నేనేం చేయాలి, ఆ డైరెక్టర్ సార్ నన్ను నమ్ముతున్నారు కదా, నేను డైరెక్టర్తో మాట్లాడవచ్చు కదా అనిపించింది. సో నెక్స్ట్ డే అదే పాత స్కూల్కి వెళ్ళి డైరెక్టర్తో మాట్లాడి, సార్ ఇలా జరిగింది, ప్రిన్సిపల్ మేడం నాకు ఆపోజిట్లో ఉన్నారు, సో ఇంకా నేను ఈ స్కూల్కి రాదలుచుకోలేదు, అలాగని ఇక్కడ మాట్లాడి అక్కడ రోషంగా తెచ్చుకున్న జాబ్ కూడా నేను చేయట్లేదు, నేను వెళ్ళనట్ల, సో నాకు ఇంతవరకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ అనుకొని స్కూల్ నుంచి బయటకు వచ్చేసాను. అప్పటి వరకు నేను మారిన స్కూల్స్ ఎన్ని అంటే ఒక 4-5 స్కూల్స్. వీటన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే ఇప్పటి వరకు నేను ఏ స్కూల్లో లాస్ట్ వర్కింగ్ డే చూడలేదు. నాకు అది చాలా బాధ వేస్తుంది, లార్డ్ ఎందుకు నన్ను స్కూల్లో పెడతావు, మళ్ళీ నేను ఏదో ఒకటి ఇలా మాట్లాడడమో ఇలా జరగడమో జరిగేది,
ఇంతవరకు ఏ స్కూల్లో సమ్మర్ హాలిడేస్ లాస్ట్ సైన్ నేను చేయలేదు ఎక్కడ. ఆ తర్వాత మార్చ్ 23 మార్చ్ నుంచి నేను ఓన్లీ ట్యూషన్ రన్ చేస్తానే. ఎటు వెళ్ళాలి ఇప్పుడు, స్కూల్స్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు, డిఎస్సి రావట్లేదు. సో నేనేం చేయాలి, లార్డ్ నాకు నన్ను లీడ్ చేయండి అని మార్చ్ నుంచి డిసెంబర్ వరకు 23 మార్చ్ నుంచి దాదాపు 9 months వస్తుంది. 9 months నేను సఫర్ అవుతూనే ఉన్నాను. ఏం చేయాలి, నెక్స్ట్ నేనేం చేయాలి. అండ్ దేవుని చిత్తం తెలుసుకోవడం ఎట్లా అనే ఒక బుక్ ఉంటుంది, జాక్ అంకుల్ రాసింది. అట్లాంటి సోర్సెస్ మీద ఆధారపడడం స్టార్ట్ చేశాను. ఇది చదివితే ఎట్లా దేవుని చిత్తం తెలుస్తుందా, అలా చేస్తే తెలుస్తుందా అని ఎక్కడ నేను కనుక్కోలేకపోయాను. బట్ ఒక డెసిషన్ అయితే నేను తీసుకున్నాను, లార్డ్ నేను బ్యాంక్ వైపు వెళ్తాను. సో ఆ డెసిషన్ తీసుకొని డిసెంబర్లో ఈ మంత్లోనే 23rd ఎండింగ్ టైంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్ అవన్నీ నేను చూసుకున్నాను. నాకు ఒక 20,000 సేవింగ్ ఉంది అప్పుడు. ఇది సరిపోదు, ఆ విషయం నాకు తెలుసు. సో లార్డ్ నేను ఈ మనీతోనే నేను ముందుకెళ్తాను, నన్ను లీడ్ చేయండి. ఇది నీ చిత్తం కాకపోతే దీన్ని ఆపేసేయండి అని ప్రేయర్ చేసుకొని, అండ్ ఐ గాట్ పీస్. ఈ బ్యాంక్ కోచింగ్ వెళ్ళడానికి దేవుడు నాతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ పీస్ వచ్చాక ఇక్కడికి రాలేదు నేను. నా మైండ్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నేనెవరో ఎవరికి తెలియకూడదు, ఎవరు తెలియని ప్లేస్కి వెళ్ళిపోవాలి నేను. సో హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ సిఎఫ్సి కూడా నేను వెళ్ళకూడదు. నేనెవరు తెలియని ప్లేస్లోనే ఉండి నేను జాబ్ కొట్టి తర్వాత నేనెవరు అనేది నా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ టైం నా స్కూల్కి వెళ్ళాలి, ఆ ప్రిన్సిపల్ మేడంనే మీట్ అవ్వాలి ఈ జాబ్ ఆఫర్ లెటర్తో అని అలా ఫిక్స్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ సెంటర్లో ఫీజు, హాస్టల్, నేను ఎక్కడ ఉండాలి, అక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్లో దేవుడు ఎందుకు ఆపేశాడు. సో వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, నేను వస్తాను హైదరాబాద్ అని. అప్పటికి వాళ్ళు అడిగారు, మీరు ఏపీ కదా, మీకు విజయవాడ కోచింగ్ సెంటర్ బాగుంటుంది, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని. ఆమెకి నేను మ్యాటర్ చెప్పాను, నేను ఇక్కడే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, నాకు ఇక్కడే బాగుంది అనిపించింది అని. సో అన్ని సెట్ చేసుకొని రిటర్న్ అయ్యాను. అది December 29th అనుకుంటా జరిగింది. ఆ తర్వాత 31st 2 days ఉంది, ఇంకా నేను వెళ్ళిపోవాలి హైదరాబాద్. ఏం జరిగిందో నాకు ఇప్పటికీ గుర్తులేదు. హైదరాబాద్ క్యాన్సిల్ అయింది. నాకు స్టిల్ ఏం జరిగి ఉంటుంది ఆ 2 daysలో అనేది జ్ఞాపకమే రావట్లేదు, ఏం జరిగింది అని ఆలోచిస్తే. అనుకోకుండా December 2nd నేను ఇక్కడికి వచ్చాను, 31st ఫీజు కట్టడానికి సంథింగ్ విజయవాడ వచ్చాను, ఫీజు కట్టాను. అండ్ నా హాస్టల్ చూడడానికి వెళ్ళాను. హాస్టల్ ఎత్తుకుతుంటే ఒక హాస్టల్ దొరికింది. ఆ హాస్టల్ ఎట్లా ఉంది అంటే చిన్నదే, బట్ ఎదురుగా ఏముంది అంటే గర్ల్స్ హాస్టల్. నేను నా హాస్టల్ బాల్కనీలో నుంచి చూస్తే గర్ల్స్ రూమ్స్ కూడా కనిపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, మొత్తం బయట కారిడార్ అది, వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. నాకు అర్థమైపోయింది, లార్డ్ నేను ఏదో సాధిద్దామని విజయవాడ వచ్చాను, ఖచ్చితంగా నా టెస్ట్ మనీ పోగొట్టుకునే విజయవాడ నుంచి వెళ్తాను, దారుణమైన పరిస్థితి నేను ఫేస్ చేస్తాను, దయచేసి నన్ను ఈ హాస్టల్ నుంచి తీసేయండి లార్డ్. నువ్వేమో విజయవాడ పంపించావు, నేనేం చేయాలి, నా పరిస్థితి దారుణంగా ఉంది. ఇట్లాంటి టైంలో ఈ టెంప్టేషన్ నాకు అస్సలు ఇవ్వద్దు లార్డ్ నువ్వు. నా ప్రేయర్ అదే 31st and January 1st. నా ఏడుపు అదే యాక్చువల్గా, లార్డ్ ఆ హాస్టల్ నాకు వద్దు, ప్లీజ్ నన్ను బయటపడేయండి. కానీ తప్పదు, నేను అందులోనే జాయిన్ అవ్వాలి. నాకెవరు ఇంకా ఏం తెలియదు అప్పుడు. January 2nd లగేజ్తో నేను మా తమ్ముడు వచ్చాము, నన్ను డ్రాప్ చేయడానికి మా తమ్ముడు వచ్చాడు. అంతకుముందు మా తమ్ముడు ఇబ్రహీంపట్నంలో సిఎఫ్సి విజయవాడ మీటింగ్స్ జరిగినాయి. అప్పుడు మా తమ్ముడికి ఉదయ్ పరిచయం, నాకు ఉదయ్ తెలీదు, జస్ట్ మా గ్రూప్లో ఉదయ్ ఉండేవాడు, ఉదయ్ కోసం ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం, అంతకుమించి ఉదయ్ ఫేస్ కూడా తెలీదు.
ఆ రోజు ఆ హాస్టల్లో మధ్యాహ్నం 2కు అట్లా లగేజ్ పెట్టేసి అవసరమైన కొనుక్కుందామని బయటకు వచ్చి మా తమ్ముడు ఎందుకు ఉదయ్ కాల్ చేస్తే ఉదయ్ వచ్చాడు. అండ్ స్టిల్ నా లగేజ్ పెట్టేటప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. లార్డ్, ఖచ్చితంగా నేను పడిపోతాను ఇక్కడ, దారుణంగా ఉంది ఆ బాల్కనీలో నుంచి ఆ వ్యూ అనేది. లార్డ్, ఈ స్థితిలో నన్ను దయచేసి తీసేయండి, నేను తట్టుకోలేనిది. ఆ ఆ ప్రేయర్ నాకు నడుస్తా ఉంది. అండ్ ఉదయ్ వచ్చి, అన్న మీరు మా రూమ్ లో ఉండొచ్చు అని చెప్పి, అంటే లగేజ్ పెట్టిన జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే నా లగేజ్ మళ్ళీ నేను తీసుకొని, ఆయన అడ్వాన్స్ కూడా అడగలేదు, ఎందుకంటే ఆ మనీ పోతే పోయినాయి అనిపించింది. సో వెళ్ళి దేవుడు నాకు ఒక మంచి రూమ్ ఇచ్చాడు అండ్ మంచి రూమ్మేట్స్ని ఇచ్చారు. అట్లా విజయవాడలో నేను స్టెప్ ఇన్ అయ్యాను. ఆ తర్వాత ఆ, నేను తెచ్చుకున్న మనీ మార్చి వరకే వస్తుంది, మనీ లేదు. ఓకే, కోచింగ్ అయిపోతుంది ఏప్రిల్తో. ఏం చేయాలో నాకైతే తెలీదు. లార్డ్, నేను నీ మీద డిపెండ్ అవుతున్నా, నువ్వే నన్ను తీసుకొచ్చావు విజయవాడ, హెల్ప్ మీ. సీరియస్లీ నా అవసరం నేను ఎవరితో షేర్ చేసుకోదలుచుకోలేదు. లార్డ్, నా అవసరం నేను ఎవరికి చెప్పను, నన్ను మీరే లీడ్ చేయండి అని. అండ్ దేవుడు నాకు ఒక ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేశాడు, నాకెక్కడ తక్కువ అవ్వలేదు. ఆ తర్వాత కోచింగ్ సరిపోతా ఉంది. అండ్ ఇట్లాంటి విషయంలో దేవుడు ఎట్లా నాకు ఏది అవసరమో అది ఎలా తీరిపోతుంది. నాకు బైక్ అవసరం అవుతుందా, ఆ టైంకి బైక్ అరేంజ్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత నాకు కారే అవసరమా, కార్ వస్తుంది. అట్లా నాకు అవసరం అయిన పరిస్థితిలో అవసరమైన వస్తువు వస్తుంది, దేవుడు ఇస్తున్నాడు. మనీ అవసరమా, ఆ మనీ అవసరం తీరుతా వచ్చింది. నేను దేవా, నేను ఎట్లా అంటే, ఇంకా నాకున్న గొప్ప ధన్యత ఏంటి అంటే, దేవుడు నాకు ఇచ్చింది ఫెలోషిప్. దానిని మీరందరూ ఒక సండేనే ఎక్స్పీరియన్స్ అవుతున్నారేమో అనిపిస్తుంది, కానీ ఎవ్రీ డే నేను ఫెలోషిప్ని ఎంజాయ్ చేస్తున్నాను. అది దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అది. దానికి నేను నిజంగా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ కొన్ని కుటుంబాలని చాలా దగ్గరగా ఉండి వాళ్ళతో ట్రావెల్ చేసే అవకాశం కూడా నాకు ఉంది ఈరోజు. సో అట్లా నేను నేర్చుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఆ ఫస్ట్ విజయవాడ ఎంటర్ అవ్వగానే నేను ఏ విషయంలో అయితే భయపడ్డానో, ఆ విషయంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రామిస్ ఏంటి అంటే, అది నేను చాలాసార్లు చాలా మందితో షేర్ చేసుకున్నాను. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. 2 తిమోతి 2:22. నీవు యవనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. విజయవాడ వచ్చే ముందు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇదే, నువ్వు పారిపో, నేనేం చేయాలో అది చేస్తా. సో ఆ విషయంలో దేవుడు మన ఈగర్నెస్ చూస్తే, దేవా, దీన్ని నేను ఎట్లయినా సరే పారిపోవడం నాకు నేర్పించు ప్రభా, నాకు సహాయం చేయండి అని. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడనడానికి నా టెస్ట్ మనీ ఒక ఉదాహరణ. అలాగా నేను అన్నిసార్లు జయించానని నేను చెప్పట్లేదు, నేను చాలా సార్లు పడిపోయాను. బట్ పడిపోయినా సరే దేవుడు నన్ను లేపాడు. అండ్ దాన్ని బట్టి నేను ఎప్పుడు వర్రీ అవ్వను, ఎందుకంటే నేను రీసెంట్గా దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, ఈ బైబిల్లో వాక్యం తొందరగా నమ్మలేం. పాపం చేస్తే, పాపం చేశాక ఒక రకమైన మన మనస్సాక్షి మనల్ని నొప్పిస్తుంది. సాతాను మనతో మాట్లాడతాడు, నువ్వు ఇంత ఘోరంగా పడిపోయావు, ఇన్నేళ్ళు దేవునితో నడిచి ఇంకిప్పుడు నిజంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావా? ఇంత గొప్ప పాపం చేస్తే దేవుడు నిన్ను ఎందుకు క్షమిస్తాడు అనుకుంటున్నావు? ఆయన ఏ ముఖం పెట్టుకొని, దేవా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, మళ్ళీ నన్ను చేర్చుకో, ఎట్లా అడుగుతావు? ఎన్నిసార్లు తప్పిపోతావు? తప్పిపోయిన కుమారులాగా నేను నీ దగ్గరకు వస్తున్నాను ఎన్నిసార్లు మాట్లాడుతావు? సిగ్గులేదు నీకు అని. బట్ సాతానికి ధైర్యంగా నేను ఒక మాట అయితే చెప్పగలను. అది చెప్పే ముందు నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక వస్తువు చూపించక ముందు, చూపించాక కూడా అదే క్వశ్చన్ అడుగుతాను.
ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకోండి, ఇందులో ఒక 1 లీటర్ నీళ్లు పడతాయి లేదా పట్టవు అని మిమ్మల్ని అడిగితే మీరు ఇప్పుడు ఆన్సర్ చేయగలరా? ఇక్కడ ఏం లేదు కదా. నేను అడిగాను, ఈ బాటిల్లో 1 లీటర్ నీళ్ళు పడతాయా పట్టవా అని అడిగితే ఖచ్చితంగా మీరేం చెప్పగలుగుతారంటే తెలీదు. పడతాయో తెలీదు, పట్టవో తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఏ బాటిల్ ఉందో తెలియదు కదా. ఆ బాటిల్ కెపాసిటీ ఎంత, అది 1 లీటరా 1/2 లీటరా తెలీదు. అదే ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనుకోండి, ఇప్పుడు చెప్పగలరు కదా ఇందులో 1 లీటర్ నీళ్ళు పడతాయా? ఖచ్చితంగా పట్టవు. అది ఇంకెప్పటికీ కుదరదు. ఎంతమంది వచ్చి మిమ్మల్ని మోసం చేయాలనుకున్నా ఇప్పుడు మిమ్మల్ని మోసం చేయలేరు. ఈవెన్ సాతానే వచ్చి ఈ బాటిల్లో నీళ్లు పట్టవు, ఇది అబద్ధం, పడతాయి, ఇది నిజం అని చెప్పినా సరే మీరు ధైర్యంగా సాతానికి చెప్పగలరు. అవునా కదా? సో దేవుని వాక్యం కూడా అంతే. అంటే హెబ్రీ 8:12 ఒకసారి తీయండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సో ఈ మాట మనం చదివాక ఇది నిజం. ఇప్పుడు సాతాను వచ్చి ఇది అబద్ధం, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి అడుగుతావు, దేవా నన్ను క్షమించనగా ఆయన పాపాలు మర్చిపోయాడు అనుకుంటున్నావా? నీ తాట తీస్తాడు, ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి. సాతాను చాలా భయపెడతాడు, కండెమ్నేషన్ లోకి తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు ఎలా అయితే సాతాను ఇందులో 1 లీటర్ పడతాయని చెప్పినా అది అబద్ధం అని మనం చెప్పగలుగుతాము ధైర్యంగా, ఈ వాక్యం తెలిసాక కూడా సాతానికి మనం ధైర్యంగా చెప్పలేని స్థితిలో ఉంటాం చూడండి. అది నిజంగా మనం నమ్మకపోవడం వల్లే. ఎందుకంటే ఇందులో లీటర్ నీళ్లు పట్టవని తెలిసిన మనకి ఈ విషయం నిజం అని కూడా తెలుసు. బైబిల్లో ఏ వాక్యము అబద్ధం కాదు, ప్రతిదీ దేవుడు మాట్లాడిన ప్రతి వాక్యము నిజం అని తెలుసు. అయినా సరే సాతాన్తో ఏమో పడతాయి అనుకుంటా, సాతాన్ చెప్తున్నాడు కదా లీటర్ నీళ్ళేమో ఈ బాటిల్ అనుకుంటాం మనం. బట్ అది అబద్ధం. సాతాన్తో మనం ధైర్యంగా చెప్పే ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఈవెన్ ఈ క్షణానికి ముందు నేను పాపం చేసినా సరే నేను సాతాన్తో ధైర్యంగా చెప్పగలను, యూ కాంట్ చీట్ మీ. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో ఈ వాక్యం ఉంది, ఇది నిజం. సో నేను దీన్ని నమ్ముతాను నీ మాటల కంటే. ఎందుకంటే జాగంకులు ఒక మాట చెప్తాడు, సాతాను శక్తిమంతుడా, యేసు ప్రభు శక్తి గలవాడా అంటే ఈ ఇద్దరిలో ఎవరు శక్తి గలవారు అంటే దేవుడే. సో ఆ వాక్యమై ఉన్న దేవుడు సాతాన్ కన్నా శక్తిమంతుడైనప్పుడు ఇది సాతాన్ని ఖచ్చితంగా పారదోలగలదు. సో ఆ 2 తిమోతి 2:22 ఇక్కడికి వచ్చే ముందు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. నేను రీసెంట్ గా తెలుసుకున్న విషయం. సో సాతాన్తో మనం దేవుని వాక్యాన్ని క్లెయిమ్ చేయగలగాలి. ఇక్కడ దేవుడి వాక్యం ఇలా ఉంది, ఇది నిజం, నేను దీన్నే నమ్ముతాను, నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా సరే నేను నమ్మనని చెప్పగలగాలి. అండ్ ఆ తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఆత్మీయంగా చెప్పడం కంటే ఇప్పుడు నేను నా సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, దేవుడు నన్ను ఫిజికల్ గా కూడా, నాకు జాబ్ లేదు, సీరియస్లీ లేదు, కానీ నా అవసరం తీరుతుంది. అండ్ నేనేం సేఫ్ గా ఏమి వెళ్ళట్లేదు. నా జర్నీ అంత ఏదో పూల పాన్ప అయితే కాదు. నేను కష్టపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, బట్ ఐ నెవర్ డిస్కరేజ్. నేను ఎప్పుడు డిస్కరేజ్ అవ్వను. ఎన్నో బాధపడే సందర్భాలు వచ్చినాయి. హెల్త్ ఇష్యూస్, మా నాన్న మా తమ్ముడు ఇద్దరు హెల్త్ ఇష్యూతో సఫర్ అయ్యారు. మా నాన్న విషయంలో నేను అనుకుంది ఏంటి అంటే, మేబీ నెక్స్ట్ ఇయర్ నేను మా నాన్న చూడలేకపోవచ్చు అనుకున్నాను. బట్ నా ప్రేయర్ ఎలా వెళ్ళిందంటే, లార్డ్ ఇక్కడ మా నాన్న డెడ్ బాడీ ఉండుంటే నా టెస్ట్ మనీ ఏం చెప్పాలి అంటే, మీరందరూ నా మీద సింపతి చూపించొద్దు, మా నాన్నను తీసుకెళ్లి దేవుడు నాకే అన్యాయం చేయలేదు, ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు అనేది నేను ఎప్పుడు నమ్ముతాను. సో ఏ స్థితిలోనున్నా సరే దేవుడు నాకు అన్యాయం చేయలేదు. నాకు ఉద్యోగం ఇస్తేనే దేవుడు న్యాయం చేసినట్లు, మా నాన్నకి ఇలా హెల్త్ ఇష్యూ ఇస్తే దేవుడు అన్యాయం చేసినట్లు అయితే కాదు కదా. సో ఆ విషయాన్ని నేను బలంగా నమ్మగలిగాను, దేవుడు అన్యాయస్తుడు కాదు. అది ఏ స్థితిలో నుండి ఎట్లా తీసుకెళ్ళినా సరే దేవుడు అన్యాయం చేయడు.
అది ఎప్పటికీ నిజం. అది నేను తెలుసుకున్నాను మా నాన్న విషయంలో. అండ్ అట్ ద సేమ్ టైం నా అవసరాలు నాకే తెలియదు. మా అమ్మమ్మ చనిపోయింది. అమ్మ ఒక్కతే అమ్మమ్మ దగ్గర ఉంది. నాన్నకు బాగాలేదు. నేను తమ్ముడు విజయవాడలో ఉన్నాము. ఏం చేయాలో తెలియదు. సేమ్ టైం మాకు దేవుడు మా అవసరాన్ని ఎలా తీర్చాడంటే, అప్పటికప్పుడు కార్ అరేంజ్ అయింది. ఆ కార్ తీసుకొని నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని చేసి అమ్మని కంఫర్ట్ చేయగలిగాం. సో నేను విన్న మాట ఏంటి నా విషయంలో, తమ్ముడు, ఆ నీతిని ఆయన రాజ్యాన్ని వెతకు నువ్వు ఫస్ట్. నీకు ఏది అవసరమైతే అది ఇస్తాడు. ఈవెన్ ఈ రోజు కూడా దేవుడు అదే మాట్లాడాడు అచ్యుతన్న ద్వారా. 36:33. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడం మనం ఫస్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. మన అవసరాలు తీరుతాయని చెప్పడం నిజంగా దేవునికి నేను రుణపడి ఉన్నాను ఆ విషయంలో. ప్రతి అవసరాన్ని నువ్వు తీరుస్తావు అంటే. సో నేను అది నేర్చుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఒక హెల్త్ ఇష్యూ అని కాదు, తర్వాత మా ఫ్రెండ్స్, నాకు బాగా దగ్గర ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను ఎట్లా అంటే యాక్సిడెంట్ ఎంతో ఘోరంగా జరిగింది. బట్ ఫ్యామిలీస్ కొన్ని చూసాను. ఆ తర్వాత నా కోచింగ్ కావచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ నా హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది. అండ్ నా లైఫ్ లో ఫస్ట్ టైం సెలైన్ నా బాడీకి ఫస్ట్ టైం సెలైన్ ఇవ్వడం ఇయర్ లోనే జరిగింది. అంతగా నేను సిక్ అయ్యాను. సో ఆ స్థితిలో కూడా దేవుడు నా అవసరాన్ని ఇచ్చాడు. అండ్ మా హెల్త్ బాగాలేదంటే నా కోసం ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారంటే చెప్పలేను. అంతమందిని దేవుడు నా చుట్టూ పెట్టి ఒక ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చాడు. వాళ్ళందరూ ప్రేయర్ చేయడం. అండ్ ఒక చిన్న ఫోన్ కాల్ చాలు. మనీ అవసరమైతే మనీ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు పర్సనల్ గా అసిస్టెన్స్ అవసరమైతే వాళ్ళు నాకు దేవుడు అరేంజ్ చేస్తున్నాడు. అండ్ నేను అసలు ఊహించలేదు దేవుడు నన్ను ఇలా తీసుకెళ్తాడు. నేను ఇలా దేవుడు ఎలా తీసుకొచ్చాడంటే ఆయన చిత్త ప్రకారంగానే దేవుడు నన్ను విజయవాడలో పెట్టాడు. అండ్ ఇక్కడ నేను చాలా మంది నన్ను ఎంకరేజ్ చేశారు. నేను కొంతమందిని ఎంకరేజ్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అండ్ ఈ రోజు నేను ఈ క్షణంలో నేను నేర్చుకున్న విషయం మీద, దేవుని వాక్యాన్ని మనం నమ్మితే అది ఎంతమంది అబద్ధం అన్నా సరే అది మన లైఫ్ లో నిజం అవుతుంది. అది నేను నిజం నేర్చుకున్నాను. అండ్ కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఆ దేవుడు మా నాన్న హెల్త్ విషయంలో, తర్వాత మా తమ్ముడు హెల్త్ విషయంలో, నా హెల్త్ విషయంలో, తర్వాత మా ఫ్రెండ్ యాక్సిడెంట్ విషయంలో కావచ్చు, వీళ్ళందరి కోసం ప్రేయర్ చేసినప్పుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, 1 కొరింథీ 1వ అధ్యాయంలోనే క్లియర్ గా ఉంటుంది అది. సారీ, 2 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మరియు మృతులను లేపు దేవుని అంతే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణం మన నిశ్చయము మా మటు మాకు కలిగి ఉండెను. అయినా ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. సో నా 9వ వచనంలో ఫస్ట్ సెంటెన్స్ లో మృతులను లేపు దేవుని అంటే అది ఎందుకు పెట్టాలి అక్కడ? అది నా క్వశ్చన్. అప్పుడు ఎందుకు ఆలోచనకర్త దేవుడు, గొప్ప దేవుడు, చాలా పేర్లు ఉన్నాయి కదా నీకు, మృతులను లేపు దేవుడు అనే ఎందుకు పెట్టారు అక్కడ? ఆ మాట ఎందుకు అక్కడ వాడారు? ఇది నా క్వశ్చన్.
కూడా comfort చేయడానికి వాడాడు. మృతులను లేపు దేవుడు అంటే ఎలాంటి స్థితి అయినా సరే, ఇక చనిపోవడం కంటే ఎక్కువ కాదుగా ఏ ప్రాబ్లము, నీకు వచ్చిన ఏ సమస్య అయినా. కానీ చనిపోయేంత సమస్య వచ్చినా సరే దాని నుంచి కూడా ఆయన మనం తప్పిస్తాడు. సో అట్లాంటి గొప్ప ఇబ్బంది నుంచి కూడా తప్పించే శక్తి ఆయనకు ఉంది అని చెప్పడానికే ఆ మాట అక్కడ వాడారు అని దేవుడు నాతో మాట్లాడాడు. సో మృతులను లేపు దేవుడు నా సమస్యను కూడా తీసుకెళ్ళడు అండ్ ఇక ముందు కూడా తప్పిస్తాడు. ఇప్పుడు తప్పించిన ఆయన ఫ్యూచర్ లో కూడా ఆయన తప్పించగలడు. అట్లాంటి ఆదరణ నేను పొందుతున్నాను అని వచనంలో ఉంటది. మళ్ళీ క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించి ఉన్నది. మళ్ళీ అదే ఆదరణ 6వ వచనం చివరిలో కూడా ఉంటది. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించటకు కార్యసాధకమైన. సో దేవుడి చాలా మన ముందు దేవుడు మనల్ని అట్లాంటి ఆదరణతో ఆదరించగలడు. తర్వాత మత్తయి 6:13లో ఈ మాట తెలుసుకున్న రోజు ఎంత ఏడ్చాను నేను చెప్పలేను. ఆ రోజు నేను జర్నీలో ఉన్నాను అండ్ బస్ లో నేను ఏడుస్తూనే ఉన్నాను. లార్డ్ నిజంగా నువ్వు నాకు ఫాదర్ అయినందుకు థ్యాంక్ యూ లార్డ్, ఇలా ప్రేయర్ చేయండి అంటారు కదా. నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. 6వ అధ్యాయం 13లో ఉంటుంది. 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు అని చెప్పి ఎలా ప్రార్థన చేయాలి అంటే 9వ వచనంలో ఉంటది. ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని. ఆయన నిజంగా పరలోకమందు ఉన్నాడు, ఆయన తండ్రి అయినాడు. ఈ మాట నేను నమ్మినప్పుడు నాకెంత ఆదరణ వచ్చిందంటే, నిజంగా నువ్వు పరలోకమందు ఉండి ఓ ఫాదర్ గా నాకు ఉన్నందుకు నా యాక్షన్స్, నా క్రియలు కూడా ఇలానే ఉండాలి. నా ప్రార్థన మాత్రమే కాదు, ఒకవేళ నా ప్రార్థన మాత్రం పరలోకమందున మా తండ్రి నామం వచ్చుగాక, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఇలా నా మాటలేమో ప్రార్థన ఇంత బాగా చేసి నా క్రియలేమో నరకమందున నా తండ్రి థ్యాంక్స్, ఈ రాజ్యంలో తీసుకెళ్ళు, ఇంకా ఇంకా పాపం చేయడానికి అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. నా జీవితం అంతా నేను మళ్ళా పడిపోవడానికి, నటించడానికి నాకు అవకాశం ఇవ్వండి అని నా యాక్షన్స్ ద్వారా నా పేరు అలా వెళ్తా ఉంటే అది చాలా దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి. అది నాకు అర్థమైంది ఆ రోజు. సో నా మాటలతోనే కాదు, నా యాక్షన్స్ తో కూడా నేను ప్రేయర్ చేయాలి. నీ నామం మోస్ట్ హోలీ థింగ్ కదా, దాన్ని ఇంకా పరిశుద్ధపరచడం ఎలా సాధ్యం? ఆయన నామం చాలా పవిత్రమండి, పరిశుద్ధమండి. ఒక వైట్ పేపర్ ని లేదా ఒక బ్లాక్ బురద పడిన క్లాత్ ని ఉతకి శుభ్రం చేయమంటే చేయవచ్చు. అసలు ఆయన్ని మురికేలేని నామం కదా, ఆయన్ని ఇంకా పరిశుద్ధపరచడం ఎలా సాధ్యం అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ బాటిల్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి, మీకు అందరూ కనిపిస్తుంది. సో ఈ బాటిల్ నేను అనుకుంటే, నేను ఎప్పుడైతే దేవుణ్ణి నేను అంగీకరించానో అప్పుడు ఈ నీళ్ళు అనేది పరిశుద్ధాత్మ అనుకుంటే, ఆల్రెడీ హోలీ స్పిరిట్ నన్ను లీడ్ చేస్తుంది. ఆ నామం పరిశుద్ధపరచడం అంటే ఏంటి అంటే, అంతకంతకు ఈ బాటిల్ ఆ వాటర్ తో ఫిల్ అవ్వాలి. అంటే నా సబ్మిట్ చేస్తాను, అప్పుడు ఆ నామం అంతకంతకు, అంటే ఈ వాటర్ ఎలా అయితే అంతకంతకు ఫిల్ అయితే వస్తుందో, ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, హోలీ స్పిరిట్ ఉన్నాడు నా లైఫ్ లో. అండ్ అంతకంతకు ప్రతి స్థితిలో, అది నేను చదువుకునే స్థితి కావచ్చు, జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, తర్వాత నా టెంప్టేషన్ విషయంలో కావచ్చు, నా శరీర ఆశల విషయంలో కావచ్చు,
ప్రతి ఏరియాలో నేను హోలీ స్పిరిట్ కి అనుమతి ఇచ్చి, దేవా నీ అధికారాన్ని నేను లోబడుతున్నాను, ఈ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, నన్ను నడిపించండి అని నేను ఎప్పుడైతే అడుగుతానో అప్పుడు నేను నిజంగా అంటే నా ప్రార్థన మాటలతోనే నేను పరిశుద్ధాత్మకి సబ్మిట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నేను ఫుల్ గా నేను ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడగలను. అంటే ఆయన నామం నాలో పరిశుద్ధపరచబడగలదు అని ఇట్లా నేను చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. నా ప్రేయర్ మారడానికి ఈ ఈ 2 మాటలు కారణమైనాయి. తర్వాత నేను నిజంగా సాతానుతో ధైర్యంగా చెప్పగలగడానికి ఈ బాటిల్ లాంటి ఎగ్జాంపుల్ కారణమైంది. సో ఇంకా నేను ఇలా ఆత్మీయంగా అండ్ నా అవసరాలు దేవుడు ఫిజికల్ గా హెల్త్ విషయం చావులు చూశాను, తర్వాత ఘోరమైన యాక్సిడెంట్స్ చూశాను, తర్వాత ఎవ్రీడే నేను జర్నీ చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు జర్నీ చేస్తాను. నేను నా జర్నీలో ఎన్నో విషయాలు చూశాను. తర్వాత నేను చదువుకునే విషయంలో, నా అవసరాలు తీర్చే విషయంలో, ఫుడ్ లేని స్థితిలో, అంటే అన్ని పరిస్థితులు కూడా నేను వెళ్ళాను ఈ సంవత్సరంలో. అన్నిటిలో దేవుడు నాకు చాలా సహాయంగా ఉన్నాడు. ఎంతగా నా అవసరాలు తీర్చాడంటే నా స్థితిలో నా ఈ ఈ 12 నెలల్లో ఈ అవసరం తీర్చబడలేదు అనడానికి లేదు. నాకు ఏది అవసరమో ఆ క్షణానికి దేవుడు నాకు అది ఇచ్చి నా పని ముందుకెళ్ళడానికి సహాయం చేశాడు. అట్ ద సేమ్ టైం జాబ్ విషయంలో స్టిల్ స్ట్రగుల్ అవుతున్నా సరే నో ప్రాబ్లం, దేవుడు నాకు ఆ విషయంలో కూడా సహాయం చేస్తాడనే నమ్మకం నాకు ఉంది. సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, నేను ఇంకా ఎదగడానికి ఈ 24 నుంచి 25లో నేను ఇంకా మార్చడానికి, నాకు సహాయం చేయడానికి, ఆ పరిశుద్ధాత్మకతో నేను నింపబడడానికి మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. అట్ ద సేమ్ టైం ఎంతోమంది యూత్ మేమందరం జాబ్ విషయంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాం. సో దయచేసి మమ్మల్ని అందరినీ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అండ్ విజయవాడ సిఎఫ్సికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నన్ను మా తమ్ముడిని సిఎఫ్సి విజయవాడ వెల్కమ్ చేసిన విధానం కానీ, మమ్మల్ని ఓ చర్చ్ మెంబర్ గా ట్రీట్ చేసి నిజంగా సిఎఫ్సి విజయవాడలో మమ్మల్ని ఉంచినందుకు థ్యాంక్స్ టు ద లార్డ్ అండ్ థ్యాంక్స్ టు సిఎఫ్సి. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోండి, షేర్ చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాము ప్రేయరు. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, నీ బిడ్డలు నేను స్తుతించి నేను ఆరాధించగా, ప్రభా సాక్ష్యాల ద్వారా నేను స్తుతించగా, ప్రభా నీ దృష్టికి అంగీకారం ఉందని నమ్ముచున్నాం తండ్రి. ప్రభా, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. 24 సంవత్సరంలో మా పట్ల నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేకమైన మేళ్లతో నువ్వు మమ్మల్ని నింపవు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నువ్వు చేసిన మేలుకు మేమేమి ఇవ్వగలం తండ్రి? కీర్తనాకారుడు అంటాడు తండ్రి, నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి ఇవ్వగలను? రక్షణ పాత్రను చేతపెచ్చుకుని నిన్ను స్తుతిస్తానంటాడు తండ్రి. అవును తండ్రి, ప్రభా, నువ్వు చేసిన మేలుకు మేమేమి ఇవ్వలేము కానీ నిన్ను హృదయపూర్వకంగా నిన్ను స్తుతించే వ్యక్తులుగా, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే వ్యక్తులుగా ఉండేటట్టు సహాయం చేయ తండ్రి.
ప్రభా మరి 31వ తారీఖున కూడా సాయంత్రం పూట జరిగే ప్రార్థన కూడికను నువ్వు దీవించి తండ్రి, ఆశీర్వదించి తండ్రి. ప్రార్థన కూడిక నీకు మహిమకరంగా జరగటానికి సహాయం చేయి తండ్రి. ప్రభా మరి నీ నామం కనపరచబడేటట్టు చేయి తండ్రి. నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచు క్రీస్తు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, ప్రార్థన ఇక్కడితో ముగిసింది. మనకి మంగళవారం సాయంత్రం 8 o'clock ప్రేయర్ ఉంటుంది. 9:15 దాకా మనకి 2 మెసేజ్లు ఉంటాయి. తర్వాత 9:15 to 10 మనకి డిన్నర్ ఉంటుంది. 10 to 11 మనకి ఆన్లైన్ లో విన్సెంట్ బ్రదర్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి మనం 11 o'clock ఇంటికి వెళ్ళిపోవచ్చు. కనుక మనం 8 to 11 మన ప్రేయర్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ బ్రదర్.